హ్యాపీ మార్నింగ్ టు ఆల్. నా పేరు రజిత, టీమ్ ఎస్కే1. ఈరోజు టాపిక్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్. స్పీకర్ రాజేష్ సార్ గారు. ఈరోజు జరిగినటువంటి సెషన్లో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి చక్కగా చెప్పడం జరిగింది. వర్క్ లైఫ్లో బ్యాలెన్సింగ్గా లేకపోతే, లైఫ్కి వర్క్కి బ్యాలెన్స్ అనేది సమానంగా లేకపోతే, బ్యాలెన్స్ చేసుకోలేకపోతే ఏ విధంగా ఉంటుంది, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే ఏంటి, ఈ బ్యాలెన్స్ని ఏ విధంగా చేసుకోవాలి, చేసుకోలేకపోతే ఏం జరుగుతుందని చక్కగా తెలియజేశారు సార్. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటే మన నిత్య జీవితంలో జరిగేటువంటి పనుల్ని, ఈ వర్క్ చేసేటువంటి ఎవరైతే ఉన్నారనుకోండి, వాళ్ళు ఆ నిత్య జీవితంలో బ్యాలెన్స్ చేసుకోలేకపోతే అది ఎందుకు అవసరం, మరి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేకపోతే ఎంత స్ట్రెస్ వస్తుంది, ఇంట్లో ఎలా గొడవలు జరుగుతాయి, ఆ బ్యాలెన్స్ ఎలా చేసుకోవాలనే విషయాన్ని చక్కగా చెప్పారు సార్. మరి ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు ఇద్దరు కనుక, ఎవరైనా భార్యాభర్తలు ఇద్దరు కనుక చేసే వాళ్ళు ఉంటే వాళ్ళ చేత మాట్లాడించి చక్కగా వాళ్ళ నుంచి వాళ్ళ యొక్క మాటల ద్వారా బ్యాలెన్స్ ఉండడం వల్ల ఏ విధంగా ఉంది, లేకపోతే ఏ విధంగా ఉంది అనేటువంటి విషయాన్ని చక్కగా తెలియజేశారు సార్. థ్యాంక్ యూ. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ఉండడం వలన పిల్లల్లో కానివ్వండి, ఇంట్లో భార్యాభర్తలకు కానివ్వండి, ఆ బ్యాలెన్స్ వలన ఎంత చక్కగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చక్కగా తెలియజేశారు. అదేవిధంగా బ్యాలెన్స్ లేకపోతే, ఆ బ్యాలెన్స్ అనేది ఎందుకు అవసరం, బ్యాలెన్స్ లేకపోతే గొడవలు జరగడం కానివ్వండి, పిల్లల్ని పట్టించుకోలేకపోవడం కానివ్వండి, ఆ ఉద్యోగంలో ఉన్నటువంటి స్ట్రెస్ను తీసుకురావడం వలన ఇంట్లో జరిగేటువంటి వాతావరణం గురించి చక్కగా తెలియజేశారు సార్. మరి ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అవ్వడం కోసం టైంని ఏ విధంగా కేటాయించుకోవాలి, ఆ బ్యాలెన్సింగ్ కోసం మనం సమయాన్ని ఏ విధంగా కేటాయించాలి, అన్నెసెసరీ పనులని ఏ విధంగా మనము తీసివేయాలి, స్క్రీన్కి ఏ విధంగా దూరంగా ఉండాలి, అనవసరమైన విషయాలకి ఏ విధంగా దూరంగా ఉండాలి, ఈ విధంగా ప్రతి ఒక్క విషయాన్ని అర్థమయ్యే విధంగా మంచి మాటల ద్వారా, ఎగ్జాంపుల్స్ ద్వారా మన నిత్య జీవితంలో మనము పేజ్ చేసేటువంటి పరిస్థితుల ద్వారా చక్కగా తెలియజేశారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా పిల్లల్లో గనక ఈ బ్యాలెన్స్ అనేది, పిల్లల్ని మనము చక్కగా బ్యాలెన్స్ చేసుకొని చూసుకోలేకపోతే వాళ్ళు ఏ విధంగా ఉంటారు, ఆ స్ట్రెస్ని మనం ఇంట్లో గనక చూపిస్తే పిల్లలు ఏ విధంగా అదవుతారు అనేటువంటి విషయాన్ని కూడా చక్కగా తెలియజేశారు. ఈ వర్క్ లైఫ్ అనేది బ్యాలెన్సింగ్గా లేకపోతే ఏ విధంగా ఉంటుంది, ఉంటే ఎంత సంతోషంగా ఉండొచ్చు, ఈ విధంగా బ్యాలెన్స్ని ఏ విధంగా చేసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని, యోగా చేయడం కానివ్వండి, మనల్ని కంట్రోల్ చేసుకొని ఇవ్వడం కానివ్వండి, ఇలాంటి విషయాల్ని, మంచి నిద్రపోవడం కానివ్వండి, వర్క్ అనేది 8 అనేటువంటి ఫార్ములా ద్వారా చక్కగా చెప్పారు. 8 గంటల నిద్ర, 8 గంటల పని, 8 గంటలు కుటుంబానికి వెచ్చించేటువంటి సమయాన్ని గురించి కూడా చక్కగా చెప్పారు సార్. ఈ విధంగా మంచి ఎగ్జాంపుల్స్ ద్వారా మాకు ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ఒక మనిషికి ఎంత అవసరం, ఎలా చేసుకోవాలి, చేసుకోకపోతే ఏం జరుగుతుందని చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ సెషన్ సార్. చక్కటి మాకు సలహాలు ఇచ్చినందుకు గాను థ్యాంక్ యూ వెరీ మచ్.